హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈ అమ్మిగురిమి బ్రింజాల్ ఎలా అల్లుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ చూపించబోతున్నాను. ఇవి మీ పిల్లల ప్లే ఫుడ్లో టాయ్స్లా యూస్ చేసుకోవడానికి చాలా క్యూట్గా ఉంటాయి. సో స్టార్ట్ చేసేద్దామండి. ఈ ప్రాజెక్ట్ కోసం నేను 4 ply 100% కాటన్ యార్న్ అలాగే 3mm క్రోషే హుక్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే బ్రింజాల్ స్టెమ్ కోసం కొంత పొడవుగా టైలర్ని వదిలిపెట్టుకొని అప్పుడు స్లిప్ నాట్ని వేసుకుంటున్నాను. సో నార్మల్ ఫస్ట్ మనం స్లిప్ నాట్ వేసుకుంటాం కదా, ఇలా ఒక స్లిప్ నాట్ వేసేసుకొని ఇప్పుడు ముడిని పట్టుకోవాలి కిందన. అండ్ టైలర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా నీడిల్ చుట్టూ ర్యాప్ చేయాలి. అండ్ ఇప్పుడు ముడిని పట్టుకొని సింగిల్ స్టిచ్ లాంటిది ఒకటి వేసుకోవాలన్నమాట. చైన్ 1 అని కూడా అనుకోవచ్చు. ఈ 2 లూప్స్ నీడిల్ పైన పెట్టుకొని రెండిట్లో నుంచి థ్రెడ్ని తీసుకొస్తాం. సో ఇలా మనం ఐ కార్డ్ అనేది అల్లుకోవాలి. ఇది 4-5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ మీకు ఎంత అయితే కాడ పొడవు కావాలనుకుంటారో అన్నిసార్లు వేసుకోవచ్చు. ఒక 5 టైమ్స్ నుంచి స్టార్ట్ చేసి 6-7 టైమ్స్ వరకు అయితే నీట్గా ఉంటుంది. అండ్ ఇది అల్లినప్పుడు స్ట్రైట్గా పైప్ లాగా ఉంటుంది. పూర్తయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఒక చిన్న కర్వ్ షేప్ అనేది తీసుకుంటుంది. సో ప్రాజెక్ట్ మీకు చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా పొడవుగా ఉన్నది కదా, ఇలా వంగుతుంది అనమాట లైట్గా. సో మీకు కావాల్సినంత పొడవు వచ్చేసిన తర్వాత చైన్ 1 వేసుకొని అప్పుడు చిన్న ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ టైలర్ని వదిలిపెట్టి కట్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి స్టెమ్ కంప్లీట్ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సెప్పల్ తయారు చేద్దాం. అంటే తొడిమ ఉంటుంది కదా అండి, 5 పాయింట్స్ వచ్చి అలాంటిది అదొకటి తయారు చేస్తున్నాం అనమాట. దానికోసం మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ వేసుకొని సెంటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చైన్ 1 వేసుకొని రో 1 స్టార్ట్ చేద్దాము. రో 1 కోసం సెంటర్లో 10 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. సో అది 1 2 3 4 5 6 7 8 9 అండ్ లాస్ట్ది 10th వన్. ఇప్పుడు మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసేసుకోవాలి. కొంచెం గట్టిగా లాగితే టైలర్ని లాగాలి, లాగితే మనకి సెంటర్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ రో స్టార్ట్ చేసుకుంటున్నాము. సో సెకండ్ రో కోసం నీడిల్ని ఫస్ట్ స్టిచ్ పైన పెట్టుకోవాలి. ఇలా 2 లూప్స్ లోపలికి పెట్టి లూప్ డ్రాప్ చేసుకొని సింగిల్ స్టిచ్ వేసుకుంటాము. అండ్ ఇప్పుడు మనకి సెకండ్ రో స్టార్ట్ అయినట్టుగా ఇండికేషన్ కోసం ఒక స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి ఫస్ట్ స్టిచ్లో. సో సెకండ్ రోలో మనకి 10 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ ఫస్ట్ది వేసేసుకున్నాము. ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, ఇది థర్డ్, తర్వాతది 4 అండ్ దెన్ ఇది 5th. ఇలా మరొక 5 స్టిచెస్ వేసేసుకుంటే మనకి సెకండ్ రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ సెకండ్ రోలో కూడా మనకి 10 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి థర్డ్ రో స్టార్ట్ చేసుకుంటాం. అండ్ మీకు షేప్ కావాలంటే కొంచెం ప్రెస్ చేసుకుంటే కర్వ్ షేప్ లాగా కనిపిస్తుంది. సో థర్డ్ రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని వెంటనే అందులోకి స్టిచ్ మార్కర్ పెట్టేసుకోండి. ఇక్కడితో థర్డ్ రో స్టార్ట్ అవుతుంది అని అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు తర్వాత స్టిచ్లో ఒక ఇంక్రీజ్ వేసుకోవాలి. ఇంక్రీజ్ అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటాము. సో అది 1 అండ్ అందులోనే మరొకటి 2. సో అది ఇంక్రీజ్. సో ఇప్పుడు ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ తర్వాత ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు రో మొత్తం ఈ ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలి. 1 సింగిల్ స్టిచ్, ఆ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్, మళ్ళీ 1 సింగిల్ స్టిచ్, ఆ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్. అండ్ ఇప్పుడు మరొక 2 సార్లు రిపీట్ చేయాలి, 4th and 5th రిపిటేషన్స్. అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ థర్డ్ రో 15 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి ఉంటాయి. మొత్తం థర్డ్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా కర్వ్ షేప్ అనేది వచ్చింది కదండి. ఇక్కడ నుంచి సెపల్కి మనకు ఉండే 5 పాయింట్స్ని డిజైన్ చేస్తున్నాము. సో దానికోసం స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ అయితే ఒక స్లిప్ స్టిచ్ వేసుకుందాము. దీనికి మళ్ళీ స్టిచ్ మార్కర్ పెట్టవసరం లేదండి, నేను చెప్పిన ప్యాటర్న్ ప్రకారం అల్లుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు తర్వాత స్టిచ్లో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేయాలి.
అండ్ సేమ్ స్టిచ్లో ఒక డబల్ క్రోషే స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆ సెపల్ పైన టిప్ లాంటిది పాయింట్ కోసం చైన్ 3 వేసుకోవాలి. అండ్ ఇప్పుడు నీడిల్ని మనం డబుల్ క్రోషే స్టిచ్ వేసిన లూప్స్ ఉన్నాయి కదా, ఆ పైన 2 లూప్స్ లోపలికి నీడిల్ పెట్టి ఇప్పుడు యార్ని తీసుకొని డబుల్ స్టిచ్ అలాగే నీడిల్ పైన ఉన్న లూప్లో నుంచి కూడా బయటికి తీసుకురావాలి. దీన్ని పైకాట్ స్టిచ్ అని అంటారు. సో ఇలా పైకాట్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ అదే స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఫస్ట్ వేసిన ఒక సింగిల్ స్టిచ్, డబల్ స్టిచ్ పైన పైకాట్ స్టిచ్ అండ్ ఇంకో సింగిల్ స్టిచ్ అన్నీ ఒకటే స్టిచ్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు తర్వాత స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చేస్తే మనకి ఫస్ట్ సెపల్ పాయింట్ రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు సెకండ్ సెపల్ కోసం సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఒక స్లిప్ స్టిచ్, తర్వాత ఒక సింగిల్ స్టిచ్, అండ్ ఆ సింగిల్ స్టిచ్ వేసిన స్టిచ్లోనే ఒక డబల్ స్టిచ్, తర్వాత చైన్ 3 అండ్ పైకాట్ స్టిచ్ వేసుకోవాలి. వెనకాతల డబల్ స్టిచ్లో నీడిల్ పెట్టి పైకాట్ స్టిచ్ వేసుకుంటాము. అండ్ మళ్ళీ సేమ్ అదే స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేస్తాం. ఇక్కడ మనకి సెకండ్ సెపల్ కంప్లీట్ అవుతుంది, పాయింట్. మళ్ళీ థర్డ్ పాయింట్ కోసం మళ్ళీ ఒక స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. ఇక్కడ చూడండి ఈ విధంగా పాయింట్స్ అనేవి వస్తాయి. అండ్ థర్డ్ పాయింట్ కోసం నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్, అందులోనే ఒక డబల్ క్రోషే స్టిచ్, తర్వాత చైన్ 3, చైన్ 1 2 అండ్ 3, అండ్ దెన్ పైకాట్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత సేమ్ అదే స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్ వేసుకుంటాము. అండ్ తర్వాత స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడతో థర్డ్ పాయింట్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇదే విధంగా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పాయింట్స్ని కూడా అల్లేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా మంచి స్టార్ షేప్లో లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఫిఫ్త్ పాయింట్ అల్లుతున్నాను. సో చైన్ 3, తర్వాత పైకాట్, అండ్ మళ్ళీ అదే స్టిచ్లో సింగిల్ స్టిచ్, ఆ తర్వాత స్టిచ్లో స్లిప్ స్టిచ్. సో దీంతో మనకి ఫిఫ్త్ పాయింట్ కూడా కంప్లీట్ అయిపోతుంది సెపల్కి. ఇక్కడ మనం చైన్ 1 వేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుంటాము. కొంచెం ఒక 2 to 3 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. జస్ట్ మనం హైడ్ చేసి కట్ చేయటమే. దీన్ని మనం ఏమీ యూస్ చేయట్లేదు సెంటర్కి అటాచ్ చేయడానికి. సో ఈ లాస్ట్ టైల్ ఎండ్ని మాత్రం టాపెస్ట్రీ నీడిల్ యూస్ చేసి ప్రాజెక్ట్ వెనకాతల వైపుకి తీసుకెళ్ళిపోయి కొన్ని స్టిచెస్ లోపలికి వీవింగ్ చేసి హైడ్ చేసేసుకోవాలి. హైడ్ చేసేసిన తర్వాత ఉన్న ఎక్స్ట్రా థ్రెడ్ని అప్పుడు మనం ప్రాజెక్ట్కి దగ్గరగా కట్ చేసేసుకుంటాం. అది ఉంచాల్సిన అవసరం లేదండి. మనం సెంటర్ వేసిన మ్యాజిక్ రింగ్ వేసిన టైల్ ఎండ్ ఉంటుంది కదా, అది మాత్రం వదిలేయాలి, అది కట్ చేయకూడదు. దాంతోనే మనం బ్రింజాల్ బేస్కి ఈ స్టెమ్ని ఈ సెపల్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ సెంటర్ ఏదైతే ఉన్నదో ఆ మ్యాజిక్ సెంటర్ లోపలికి స్టెమ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ స్టెమ్కున్న టైల్ ఎండ్స్ని టాపెస్ట్రీ నీడిల్తో యూస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సెపల్ పార్ట్కి పైన అటాచ్ చేసి ముడి వేసేసుకుంటున్నాను. ఎక్కువ ముళ్ళు వేసేకండి, జస్ట్ ఒక 2 knots వేసి సెక్యూర్ చేసుకుంటే చాలు. మరీ ఎక్కువ ముళ్ళు వేసేస్తే బ్రింజాల్ బేస్కి సెపల్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి వర్క్ నీట్గా ఉండదు. ఇప్పుడు బ్రింజాల్ బేస్ అల్లడం స్టార్ట్ చేస్తున్నాను. మంచి వంకాయ కలర్ యార్ని తీసుకున్నాను. అండ్ దెన్ మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోవాలి. దెన్ చైన్ 1 వేసుకుంటున్నాము. మ్యాజిక్ రింగ్ సెంటర్ని అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ రో అల్లడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రో కోసం సెంటర్లో 10 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. అది 1, దెన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ ఫైనల్గా 10th సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకున్నాము. సో ఇలా 10 స్టిచెస్ అయిపోయిన తర్వాత టైల్ ఎండ్ని కొంచెం బలంగా లాగితే సెంటర్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు సెకండ్ రో అల్లడం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి నైస్ రౌండ్ ఫ్లాట్గా కనిపిస్తుంది ప్రాజెక్ట్. ఇలా సెట్ చేసుకోవాలి.
ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఫస్ట్ స్టిచ్ లోపలికి నీడిల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. 2 లూప్స్ లోపలికి పెట్టుకోవాలండి. కానీ నా స్టిచెస్ కొంచెం టైట్గా ఉండడం వల్ల కొంచెం కష్టంగా వెళ్ళింది. అయినా కూడా 2 లూప్స్ లోపలికి నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసుకొని సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ సెకండ్ రోలోని ఫస్ట్ స్టిచ్ కాబట్టి దీంట్లోని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాం. అండ్ సెకండ్ రోలో మనకి మొత్తం 10 సింగిల్ స్టిచెస్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేయాలి. సో అది సెకండ్ సింగిల్ స్టిచ్, ఇది థర్డ్ వన్, అండ్ ఇది ఫోర్త్ సింగిల్ స్టిచ్, 5, 6, ఇది 7, 8, 9 అండ్ ఫైనలీ 10th వన్. ఇప్పుడు ఇలా సెకండ్ రో కంప్లీట్ అయిన తర్వాత ఈ షేప్ని ఇలా బయట వైపుకి ట్విస్ట్ చేసుకోవాలండి. ప్రాజెక్ట్ తిరిగిపోయి రాంగ్ సైడ్ బయటకు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి థర్డ్ రౌండ్ కోసం ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాం. ఇప్పుడు తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం రిపీట్ చేసుకుంటున్నాము. సో మళ్ళీ 1 సింగిల్ స్టిచ్, తర్వాత స్టిచ్లో ఒక ఇంక్రీజ్, తర్వాత మళ్ళీ 1 సింగిల్ స్టిచ్ అండ్ మళ్ళీ ఇంక్రీజ్. అది ఒకటే స్టిచ్లో 2 స్టిచెస్. ఇలా మొత్తం రో అంతా రిపీట్ చేసుకోవాలి. ఇక్కడితో మనకి థర్డ్ రో కూడా కంప్లీట్ అయిపోతుంది విత్ 15 సింగిల్ క్రోషే స్టిచెస్. ఇక్కడ లాస్ట్ ఇంక్రీజ్ వేసుకుంటున్నాము థర్డ్ రోది. అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేసి ఫోర్త్ రో అల్లడం స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసేసుకుంటాము. అండ్ ఇందులోకి ఫోర్త్ రోలో ఫస్ట్ స్టిచ్ కాబట్టి మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాం. అండ్ ఫోర్త్ రో కోసం ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ రో 4, రో 5లో కూడా మనం ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేస్తాం. ఎటువంటి ఇంక్రీజెస్ వేయట్లేదు కాబట్టి రో 4 అండ్ రో 5 రెండిట్లో కూడా 15 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి ఉంటాయి. సో 5 రోస్ కంప్లీట్ అయ్యాక షేప్ చూస్తే ఇలా చిన్న క్యాప్ షేప్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ పైన సెపల్ని అలాగే స్టెమ్ని అటాచ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది పైన అటాచ్ చేసేసుకుందాము. సో అది ఎలా అంటే టాపెస్ట్రీ నీడిల్తో అయినా మీరు అటాచ్ చేయొచ్చు, లేదా మీ క్రోషే హుక్ ఉంటుంది కదా, అది సెంటర్లో మ్యాజిక్ రింగ్ లోపల నుంచి పోక్ చేసి అందులో నుంచి మనం టెయిల్ ఎండ్స్ 3 థ్రెడ్స్ ఉంటాయి. ఆ 3 థ్రెడ్స్ని సెంటర్లో నుంచి లోపలికి లాగేయచ్చు. తర్వాత ప్రాజెక్ట్ని కొంచెం రివర్స్ చేసి ఈ వైలెట్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని అలాగే ఈ గ్రీన్ థ్రెడ్స్ని కలిపి మరొక 2 knots వేసేసుకుంటే సెక్యూర్ అయిపోతుంది. యాక్చువల్గా అయితే ఈ టెయిల్ ఎండ్స్ని కట్ చేయక్కర్లేదు, కానీ బాగా పొడవుగా ఉండి మీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే కొంచెం ఒక 1 inch వదిలిపెట్టి కట్ చేసేస్తే చాలు. వీవిన్ అయితే చేయక్కర్లేదు, స్టఫింగ్తో పాటు వదిలిపెట్టేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రో కోసం అంటే 6th రో స్టార్ట్ చేస్తున్నాం. దానికోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసి మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుందాము. సో రో 6లో మనం 4 సింగిల్ స్టిచెస్తో స్టార్ట్ చేసుకోవాలి. సో ఇది సెకండ్ స్టిచ్, తర్వాత మరొకటి అండ్ దెన్ 4th సింగిల్ స్టిచ్. ఇలా 4 సింగిల్ స్టిచెస్ ఉన్నాయి. తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి, అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్. సో ఇది మొత్తం ఒక సెట్ 4 సింగిల్ స్టిచెస్ ఇంక్రీజ్ అనేది. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం మరొక 2 times రిపీట్ చేయాలి. ఇలా మొత్తం రో అంతా రిపీట్ చేసుకుంటే 6th రో కంప్లీట్ అయ్యే టైంకి 18 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. సో ఇక్కడ మనం కొన్ని ఇంక్రీజెస్ వేయడం వల్ల షేప్ కొంచెం పెరుగుతుంది అనమాట. ఆ సర్కిల్ షేప్ ఇలా స్ట్రెచ్ అయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 7th రో స్టార్ట్ చేయడం కోసం ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి అండ్ మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాం. అండ్ ఇప్పుడు రో 7, రో 8 అండ్ రో 9 ఈ 3 వరుసల్లోని కూడా మనం ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ కూడా మనకి ఎటువంటి ఇంక్రీజెస్ కానీ డిక్రీజెస్ కానీ ఉండవు. కాబట్టి ఈ 3 రోస్ 7, 8, 9 ఈ 3 రోస్లో కూడా 18 స్టిచెస్ కౌంట్ అనేది ఉంటుంది, అది మారదు. సో మొత్తం
9th రో అయ్యే వరకు ఈ ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ చూడండి, 9 రోస్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు 10th రో అల్లడం స్టార్ట్ చేద్దాము. సో ఈ పైన సెపల్ విడిగా ఉన్నదాన్ని మీరేమనుకోకండి, లాస్ట్లో మనం దాన్ని గ్లూ పెట్టి అంటించేస్తాము. లేకపోతే మీకు కావాలంటే టాపెస్ట్రీ నీడిల్తో అటాచ్ చేయొచ్చు, అది నేను లాస్ట్లో చూపిస్తాను. సో 10th రో కోసం 5 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ముందైతే ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాం. సో అది 1 సింగిల్ స్టిచ్, తర్వాత అది 2, ఇది 3, 4 అండ్ దెన్ 5. సో 5 సింగిల్ స్టిచెస్ వేసాము. ఆ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి, అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచ్. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మొత్తం రో అంతా 3 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. సో రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 21 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ నేను లాస్ట్ ఇంక్రీజ్ వేసుకుంటున్నాను 10th రోలో. షేప్ చూసారా అండి, కొంచెం పెరిగింది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 11th రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసి మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. అండ్ 11th రో ప్యాటర్న్లో 6 సింగిల్ స్టిచెస్ కావాలి. ఆల్రెడీ ఒకటి వేసేసాము. ఇప్పుడు ఇది 2nd సింగిల్ స్టిచ్, ఇది 3rd, 4, 5 అండ్ 6. సో ఇలా 6 సింగిల్ స్టిచెస్ అయిపోయాక నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం టోటల్ 3 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. సో రో 11 కంప్లీట్ అయ్యేటప్పటికి 24 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. లాస్ట్ రో స్టిచ్లో కూడా ఇంక్రీజ్ వేసేసుకోవాలి ఇక్కడ. దీంతో మనకి 11th రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 12th రో స్టార్ట్ చేయడానికి ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాము. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు రో 12, రో 13 అండ్ రో 14 ఈ మూడిటికి ఒకటే సేమ్ ప్యాటర్న్ అండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ మనం ఎటువంటి ఇంక్రీజెస్ డిక్రీజెస్ ఏం చేయట్లేదు, జస్ట్ ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఈ 12, 13, 14 ఈ 3 రోల్లోనే కూడా మనకి 24 స్టిచెస్ అనేవి ఉంటాయి. ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి 14th రో కంప్లీట్ అయ్యే వరకు. సో ఇక్కడ షేప్ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ దెన్ 15th రో స్టార్ట్ చేద్దాము. సో 15th రో కోసం ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. అండ్ దీనికి 4 సింగిల్ స్టిచెస్ కావాలి. సో ఫస్ట్ ఆల్రెడీ ఒకటి వేసేసాము. ఇప్పుడు ఇది 2nd సింగిల్ స్టిచ్, తర్వాత ఇది 3rd సింగిల్ స్టిచ్ అండ్ ఫైనల్లీ 4th సింగిల్ స్టిచ్. ఇలా 4 సింగిల్ స్టిచెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్లో మనం ఇన్విజిబుల్ డిక్రీజ్ వేయాలి. సో నీడిల్ని 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి ఒకటేసారి ఇన్సర్ట్ చేసుకొని లూప్ డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్ వేసుకుంటాం. అండ్ ఈ ప్యాటర్న్ని 4 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. సో ఇది 2nd రిపిటీషన్, దట్స్ 2, 3 అండ్ 4. ఇలా 4 సింగిల్ స్టిచెస్, ఆ తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. సో ఫస్ట్ స్టిచ్లోని ఫ్రంట్ లూప్ అలాగే 2nd స్టిచ్లోని ఫ్రంట్ లూప్ రెండిట్లోకి ఒకటేసారి నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసుకొని సింగిల్ స్టిచ్, ఇది ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇంకో 2 more టైమ్స్ మనం ఈ ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటే మనకి రో 15 కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ వేస్తున్నాను. ఈ స్టిచ్తో ఈ రోలో మనకి 20 సింగిల్ స్టిచెస్ ఉండాలి. అండ్ ఎలాగైతే మనం డిక్రీజ్ వేసేస్తున్నాం కాబట్టి షేప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి సర్కిల్. ఇప్పుడు రో 16 కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్తో స్టార్ట్ చేసుకుందాము. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. అండ్ 16th రో 3 సింగిల్ స్టిచెస్ కావాలి. సో ఆల్రెడీ 1 సింగిల్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు మరొక 2 సింగిల్ స్టిచెస్ వేసుకుంటున్నాం. అది 2, తర్వాతది 3 సింగిల్ స్టిచెస్. ఆ తర్వాత మనం ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. మళ్ళీ 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ ఇన్సర్ట్ చేసి లూప్ డ్రాప్ చేసుకొని సింగిల్ స్టిచ్. సో 3 స్టిచ్ డిక్రీజ్. ఈ ప్యాటర్న్ని 4 టైమ్స్ రో మొత్తం రిపీట్ చేయాలి. 1, 2, 3, తర్వాత ఇన్విజిబుల్ డిక్రీజ్. సో ఇది 2nd రిపిటీషన్. ఇలాంటివి మరొక 2 రిపిటీషన్స్ చేసుకుంటే 16th రో మనకి 16 సింగిల్ క్రోషే స్టిచెస్తో కంప్లీట్ అయిపోతుంది. సో ఇది లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ ఫర్ 16th రో.
ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి 17th రో అల్లడం స్టార్ట్ చేసుకుందాము. దీనికోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. అండ్ 17th రోలో మనం ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేస్తాము. సో మనకి 17th రోలో కూడా 16 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే వేసుకోండి, ఇంక్రీజ్ వేయకూడదు, డిక్రీజ్ కూడా వేయకూడదు. ఇలా ఈ రో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 18th రో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ షేప్ చూసారా అండి, దగ్గరగా వస్తూ ఉంటుంది. స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇది మనకి 18th రోలోని ఫస్ట్ స్టిచ్ మాట. సో 18th రో 2 సింగిల్ స్టిచెస్ కావాలి. సో మరొక సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టి సింగిల్ స్టిచ్. సో ఇది 1 రిపిటేషన్. ఇలాంటివి ఇంకొక 3 రిపిటేషన్స్ వేయాలి. టోటల్ 4. సో 1 2 అండ్ మళ్ళీ ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇది సెకండ్ రిపిటేషన్. మరొక 2 టైమ్స్ వేసేసుకుంటే 18th రో 12 సింగిల్ క్రోషే స్టిచెస్తో కంప్లీట్ అవుతుంది. సో ఇది నాకు 18th రోలోనే లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇక్కడ ప్రాజెక్ట్ని ఆఫ్ చేసి స్టఫింగ్ పెట్టేసుకోవాలి. అండ్ అలాగే మీకు ఏదైనా ఎంబ్రాయిడరీ చేయాలనిపిస్తే ఐస్ కానీ ఫేస్ కానీ ఫీచర్స్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే లేదా సెప్పల్ని టాపెస్ట్రీ నీడల్తో సెక్యూర్ చేసుకోవాలంటే అవన్నీ మనం ఈ టైంలో కంప్లీట్ చేసుకుంటాం అనమాట. సో కేర్ఫుల్గా కావాల్సినంత స్టఫింగ్ తీసుకొని ప్రాజెక్ట్లో స్టఫ్ చేసి షేప్ నీట్గా నిలబడేంతగా స్టఫ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి. ఒకసారి షేప్ సెట్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ రో అల్లడం స్టార్ట్ చేసేద్దాము. ఇది ఫైనల్ రో, 19th రో. సో 19th రోలో మనకి మొత్తం 6 ఇన్విజిబుల్ డిక్రీజెస్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఒక డిక్రీజ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేస్తాము. లాస్ట్ రో అయినా కూడా మనం ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ పెట్టడం మర్చిపోకూడదు. సో స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇన్విజిబుల్ డిక్రీజ్ వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇది మీకు ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇది 3rd ఇన్విజిబుల్ డిక్రీజ్ అండి. అండ్ ఇలా నైస్గా టర్న్ చేసుకుంటూ ఫ్రంట్ లూప్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. ఇది 4th ఇన్విజిబుల్ డిక్రీజ్. అండ్ దెన్ 5th ఇన్విజిబుల్ డిక్రీజ్. అండ్ ఫైనలీ లాస్ట్ 6th ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇలా 6 స్టిచెస్ అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చైన్ 1 వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ని కొంచెం పొడవు పెట్టి కట్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఒక 8 to 10 ఇంచెస్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. సో నార్మల్గా బ్రింజాల్ షేప్లో మనకు అక్కడక్కడ చిన్న చిన్న గుంటలు కనబడతాయి కదా, అలా పెడితే కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది కాబట్టి అవి మనం ఈ టైలర్ని యూస్ చేసుకొని క్రియేట్ చేసుకుంటాం అనమాట. లేదు మీకు ఇలా నున్నగా రౌండ్ షేప్ ఇలానే బాగుంది అనుకుంటే దీన్ని ఇలానే వదిలిపెట్టేయచ్చు. కంపల్సరీగా డెంట్స్ పెట్టాలని అయితే రూల్ లేదు, బట్ అవి రియలిస్టిక్గా కనిపిస్తుంది కాబట్టి నేను పెడుతున్నాను, ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. అండ్ దానికంటే ముందు మనం ఈ లాస్ట్ రోలోని హోల్ని క్లోజ్ చేయడం కోసం ఈ టైల్ ఎండ్ని టాపెస్ట్రీ నీడిల్లోకి తీసుకొని లాస్ట్ రోలోని 6 స్టిచెస్కి ఫ్రంట్ లూప్స్ లోపలికి ఈ టైల్ ఎండ్ని టాపెస్ట్రీ నీడిల్తో వీవింగ్ చేస్తున్నాము. ఇలా మొత్తం 6 స్టిచెస్ లోపలికి థ్రెడ్ని తీసుకెళ్ళిన తర్వాత టైల్ ఎండ్ని కొంచెం జెంటిల్గా పుల్ చేస్తే సరిపోతుంది, హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది. చూడండి, అంతే. ఇలా క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్ లోపలికి ఒక ముడి వేసేసుకుంటే మనం చేసిన వర్క్ సెక్యూర్గా సీల్ చేసినట్టు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్ రోలోని సెంటర్లో నీడిల్ని లోపలికి తీసుకెళ్తాము. ఇక్కడ అక్కడ అని లేదండి, మీకు ఎక్కడ వీలుగా అందుతుంది అనిపిస్తే నీడిల్ని అక్కడ బయటకు తీసుకుని వచ్చేసి ఆ పర్టికులర్ ప్లేస్లో డెంట్ పెట్టేస్తాం. ఇక్కడే డెంట్ ఉండాలని కూడా ఏం లేదు, ఏదో ర్యాండమ్గా ఒక 2 ప్లేసెస్లోనో 3 ప్లేసెస్లోనో డెంట్స్ క్రియేట్ చేయాలి. సో చూడండి, నీడిల్ని ఇలా సైడ్ లోపలికి తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ రోలో ఇన్సర్ట్ చేస్తున్నాను. సేమ్ కన్నంలో పెడితే డెంట్ రాదండి, వేరే లైన్లో పెట్టుకోవాలి.
తర్వాత ఇంకొక సైడ్ నుంచి టైలర్ని తీసుకొచ్చాను. మళ్ళీ అక్కడ కూడా ఒక రో గ్యాప్లో పెట్టుకొని మళ్ళీ స్టఫింగ్ లోపలికి టైలర్ని తీసుకెళ్తున్నాను. చూడండి, ఇలా కొంచెం ప్రెజర్ పెట్టి పుల్ చేస్తే అక్కడ డెంట్లా పడిపోతుంది అనమాట. ఇలా 2 లేదంటే 3 డెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ టాపెస్ట్రీ నీడిల్ని లాస్ట్ లైన్లోని సెంటర్ సర్కిల్లో ఉంటుంది, ఓపెనింగ్ ఉంది కదా, ఆ చిన్న హోల్లో నుంచి బయటకు తీసుకురావాలి. అండ్ ఫైనల్గా మరొక్కసారి కొంచెం బలంగా పుల్ చేస్తే మనం ఎన్నైతే డెంట్స్ పెట్టుకున్నామో అన్ని డెంట్స్ కొంచెం డీటెయిల్డ్గా ఫినిషింగ్ అవుతుంది. అది అలా ప్రెషర్ పెట్టి లాగి పట్టుకుని ఉన్నప్పుడే ఫైనల్ ముడి అనేది వేసేసుకుంటే మనకి ఆ డెంట్ అలా నిలబడిపోతుంది అనమాట, మళ్ళీ కలిసిపోకుండా ఉంటుంది. లాస్ట్ సెక్యూర్ చేసేసిన తర్వాత ఇంకా ఎక్సెస్ థ్రెడ్ని స్టఫింగ్ లోపలికి తోసేసి అప్పుడు మిగిలిన థ్రెడ్ని ప్రాజెక్ట్కి దగ్గరగా కట్ చేసేసుకుంటే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా స్టఫింగ్ని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడితో అల్లడం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫినిషింగ్స్ ఇచ్చుకుందాము. సో మనకి సెపల్ పాయింట్స్ ఉన్నాయి కదా అండి, వాటిని గ్లూ పెట్టి అంటించేస్తున్నాను. అలాగే మీరు కావాలంటే ఫేస్ ఫీచర్స్ ఇవన్నీ అని చెప్పాను కదా ఇందాక, ఆ విధంగా ఫినిషింగ్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హాట్ గ్లూ కానీ లేదు అంటే మీరు ఫ్యాబ్రిక్ గ్లూని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇది కాటన్ థ్రెడ్ కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించినా కూడా మీకు నీట్గా అంటుకుపోతుంది. అండ్ ఇక్కడ ఏ అమిగుర్మి టాయ్స్కైనా మీరు ఫేషియల్ ఫీచర్స్ అవి యాడ్ చేయాలనుకున్నప్పుడు మీరు సేఫ్టీ ఐస్ కానీ కుందన్ స్టోన్స్ని కానీ, లేదు స్టోన్స్ లాంటివి వద్దు అయినా కూడా ఫేస్ కావాలి అనుకుంటే మీరు ఒక బ్లాక్ థ్రెడ్ని యూస్ చేసి ఐస్, నోస్ లాంటి ఫీచర్స్ని కలిపి కుట్టేసుకోవచ్చు. సో అంతేనండి, మీ క్యూట్ అమిగుర్మి బ్రింజాల్ రెడీ అయిపోతుంది మీ వెజిటబుల్ బాస్కెట్ కోసం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. దీని రిటర్న్ ప్యాటర్న్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.